రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం 1వ వచనం నుండి చదువుకుంటూ వచ్చినప్పుడు 8, 9, 10 వచనాల దగ్గర పౌలు గారు ఒక మాట అంటాడు. దేవుని చిత్తము అనేటువంటి మాట తాను వినియోగించడం, వాడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తము అనేటువంటి మాట చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని చిత్తం అనేటువంటి మాటను ఎక్కువగా వాడతాం. మన క్రైస్తవ జీవితంలో కొన్ని పదాలు మనం చాలా విరివిగా వాడతాం. పరిశుద్ధత, స్తోత్రమయ్యా, అయ్యో యేసయ్యా నీకు వందనాలయ్యా, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు కదా, కూర్చొని లేస్తూ ఉన్నప్పుడు కూడా మోకాళ్ళు పటపటాయి అన్నాయి అనుకోండి, అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా అంటూ ఉంటాం. కొన్ని పదాలను అలా చాలా విరివిగా వాడడం మన జీవితాల్లో మనం అలవాటుగా కలిగి ఉన్నాం. అలాగే దేవుని చిత్తం అనేటువంటి మాట కూడా అలాంటిదే. అయా దేవుని చిత్తం అయితే అని అంటాం. కొన్నిసార్లు ఏదైనా జరిగినప్పుడు ఏంటో ఆయన చిత్తం అని అంటాం. ఆయన చిత్తంలో ఉన్నది కాబట్టి మాకు ఇచ్చాడయ్యా అని అంటాం. కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టేది, మనల్ని దుఃఖానికి గురి చేసేది పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంటో మా కుటుంబం పట్ల దేవుని చిత్తం అని అంటాం. ప్రతిదానికి కూడా దేవుని చిత్తం అనేటువంటి మాటకు మన విషయాలను మనం జోడిస్తూ ఉంటాం, దానితో కలుపుతూ ఉంటాం. అంటే మనకు అందరికీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తం అంటే ఏంటి అని ఒక సమగ్రమైనటువంటి అవగాహన లేకపోయినప్పటికీ కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దేవుని చిత్తం వలన జరుగుతూ ఉంటాయి అనేటువంటి ఒక భావన మాత్రం మనకు అందరికీ ఉంది. దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు అనేటువంటి భావన మనకు అందరికీ ఉంటుంది. కానీ దేవుని చిత్తం అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా బైబిల్ చదవగలిగినటువంటి వారందరూ కూడా దాని గురించినటువంటి సమగ్రమైన విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీని గురించి మనం ఎందుకు అసలు ఇంత దాదాపు ఒక 3 వారాలు 4 వారాల నుండి మనం ఇదే అంశాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాం, దేవుని చిత్తము అనేటువంటి అంశాన్ని బట్టి. పౌలు గారు ఏమంటూ ఉంటాడు అక్కడ, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని రోమా విశ్వాసులతో, రోమా సంఘంలో ఉన్నటువంటి వారితో ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు, ఈ లేఖ రాస్తూ ఉన్నప్పుడు ఏమంటాడు ఆయనంటే, ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో. ఇక్కడ మనం అప్పుడు ఆలోచించాం. ఏమని ఆలోచించాం? ఒక బోధకుడుగా ఉన్నటువంటి వాడు, సంఘాలను స్థాపించేటువంటి వాడు, ఆనాటి సంఘాలకు ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేటువంటి వాడు, తన లేఖల ద్వారా, తన పత్రికల ద్వారా విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని వృద్ధిపరిచేటువంటి వాడు, లేకపోతే ప్రేరేపించేటువంటి వాడు, పురికొల్పేటువంటి వాడు అయినటువంటి పౌలు గారు విశ్వాసులను కలవడానికి వెళ్ళడం అనేది మంచి విషయమే కదా. ఎవరొద్దంటారు? విశ్వాసులతో వెళ్ళి సమయం గడపడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి విషయమే కదా, పరిచర్యకు సంబంధించినటువంటి విషయమే కదా, దేవుని పనికి సంబంధించినటువంటి విషయమే కదా. అయినప్పటికీ కూడా అక్కడ ఏం వాడుతూ ఉన్నాడు ఆయనంటే, దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో. చాలా సందర్భాల్లో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం, మరలా వాటిని జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. పరిచర్యే, కానీ దేవుడు తన చిత్తంలో దీన్ని జరిగిస్తూ ఉన్నాడా లేదా అనేది మనం గమనించాలా. అపోస్తుల్ని ఇదిగో ప్రభు ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయకుండా ఆపెను అని మనం చదువుతూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఇదిగో అక్కడ ఆపేసి పలానా ప్రాంతానికి పంపెను అని మనం చదువుతూ ఉంటాం. ఆపింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. పంపింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. పరిచర్య కదా.
పనే కదా, ఆపటం ఏంటి? ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకు అని అంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి సంబంధించి చాలా సందర్భాల్లో మనం దేవుని చిత్తాన్ని గమనించకుండానే అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి పనులు, అనేకమైనటువంటి పరిచర్యలు చేయడానికి త్వరపడతా ఉంటాం. కానీ ఆగి ఆలోచించి ప్రార్థించి ప్రభువా ఇది నీ చిత్తమేనా అని అడిగి ముందుకు వెళ్ళడం అనేది మనం అందరం కూడా నేర్చుకోవలసినటువంటి విషయం. అవి మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, మన కుటుంబానికి సంబంధించినటువంటి జీవితాలు కావచ్చు, మన ప్రయాణాలు కావచ్చు, మన చదువులు కావచ్చు, మన ఉద్యోగాలు కావచ్చు, మన వివాహాలు కావచ్చు, మన పనులు కావచ్చు, మన పరిచర్యలు కావచ్చు. ప్రతిదాని విషయమై ప్రభువా ఇది నీ చిత్తంలో ఉన్నదా లేదా అని అడిగి ఎంక్వైరీ చేసి, వీ నీడ్ టు ఎంక్వైర్ విత్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం, దేవుని చిత్తాన్ని కనుగొనవలసినటువంటి వారం. వాట్ ఈస్ గాడ్స్ విల్? నా జీవితాన్ని బట్టి దేవుని చిత్తం ఏంటి? నా కుటుంబాన్ని బట్టి దేవుని చిత్తం ఏంటి? లేకపోతే నాకు కొన్ని అవకాశాలు వస్తూ ఉన్నాయి, ఈ అవకాశాలు దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడా? కొన్ని ద్వారాలు తెరుచుకుంటా ఉన్నాయి, ఈ ద్వారాలు దేవుడే తెరుస్తూ ఉన్నాడా? కొన్ని మూయబడతా ఉన్నాయి, దేవుడు ఎందుకు మూస్తూ ఉన్నాడు? దీన్ని దేవుడు అనుమతించటం లేదు. దేవుడు ఎందుకు అనుమతించటం లేదు? మన జీవితంలో జరిగేటువంటి ప్రతిదానిని కూడా ఆఫ్టర్ ఆల్ మనమందరం కూడా ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క కుటుంబంలో కుమారులుగా కుమార్తెలుగా మనం ప్రతిదాన్ని కూడా స్పిరిచువలైజ్ చేసి మనం స్పిరిచువల్గా ఆలోచించాలా. బికాజ్ వీఆర్ స్పిరిచువల్ పీపుల్. లాజిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటికీ పైగా ప్రభువా ఇది ఎందుకు నా ముందుకు తీసుకొచ్చావు? నాకెందుకు ఇది ఇచ్చావు? నాకెందుకు ఇది ఇవ్వలేదు? ఈ డోర్ ఎందుకు మూసావు? ఆ డోర్ ఎందుకు తెరిచావు? అని ప్రతిదాన్ని కూడా దేవుని దగ్గరకు వెళ్ళి అడగవలసినటువంటి వారం. ఇది దేవుని చిత్తం మన జీవితాల్లో కనుక్కోవడం, మనం ఎప్పటికప్పుడు దాని ప్రకారం నడుచుకోవడానికి ముందుకు వెళ్ళడం చేయవలసినటువంటి వారు. పౌలు గారు రోమీలకు రాస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోమా పత్రికలో రాసినటువంటి విషయాలను బట్టి పౌలు గారి జీవితంలో దేవుని చిత్తానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మనం చూసాం. పౌలు గారి జీవితంలో దేవుని చిత్తానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మనం చాలా విషయాలు చూసాం. పౌలు గారి పిలుపులో దేవుని చిత్తం ఉంది, పౌలు గారి యొక్క పనిలో దేవుని చిత్తం ఉంది, పౌలు గారి యొక్క పరిచర్యలో దేవుని చిత్తం ఉంది, పౌలు గారి యొక్క సందేశంలో దేవుని చిత్తం ఉంది, పౌలు గారి యొక్క శ్రమల్లో దేవుని చిత్తం ఉంది. పౌలు గారి యొక్క ప్రతి సందర్భంలో కూడా దేవుని చిత్తము అని లేకుండా ఆయన పత్రికల్లో ఆయన విషయాలను ప్రస్తావించడం లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ బిలీవర్ టు బీ ఇన్ లైన్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తంతో మనం కలపబడాలా. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పౌలు గారి జీవితాన్ని చూసాం, దేవుని చిత్తం ఆయన జీవితంలో ఎలా జరిగిస్తూ ఉన్నాడని. దేవుని చిత్తానికి సంబంధించి కొన్ని తప్పుడు భావనలు కూడా మనం చూసాం. చాలామంది తప్పుడు భావనలు ఎలా కలిగి ఉంటారు, దేవుని చిత్తాన్ని బైబిల్లో చెప్పబడిన రీతిగా కాకుండా ఎలాగున దేవుని చిత్తాన్ని వేరేగా మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని చూసాం. అసలు ఒక విశ్వాసిగా, ఒక బిలీవర్గా నేనెందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా? వై వీ నీడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని అసలు నేను ఎందుకు తెలుసుకోవాలా? పోయినసారి ఈ డెఫినేషన్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నోయింగ్ గాడ్స్ విల్ కెన్ ప్రొవైడ్ పర్పస్, గైడెన్స్ అండ్ పీస్. మన జీవితాలకు సంబంధించినటువంటి జీవిత ఉద్దేశాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబాలు, మన పనులు, మన పరిచర్యలు, మన సంఘ జీవితం, మన సమాజ జీవితానికి కావలసినటువంటి మార్గదర్శకత, గైడెన్స్ అండ్ పీస్, సమాధానం కలిగినటువంటి స్థితి. చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి విషయాలు మనల్ని సమాధానానికి దూరం చేస్తూ ఉంటాయి. దూరం చేయబడినటువంటి విషయాల్లో కూడా when we sit with the word of God, when we sit with the God and inquiring about the things happen in our life, దేవా
ఈ ద్వారం ఎందుకు తెరిచావు, ఈ ద్వారం ఎందుకు మూసేశావు, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని విషయాలను దేవునితో సంభాషించడం వల్ల, దేవుని వాక్యంతో సరిచూసుకోవడం వల్ల మనకు కలిగేది ఏంటంటే, ఆయన రాస్తూ ఉంటాడు, సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానము. అక్కడ ఆ మాట ఎందుకు వాడాడో తెలుసా? జ్ఞానం మీద ఆధారపడితే మనకు సమాధానం దొరకదు. రీజనింగ్ చేస్తాం, కలవరం ఎక్కువైపోద్ది. లాజిక్ మాట్లాడతాం, గలిబిలు ఎక్కువైపోద్ది. ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడతాం, కంగారైపోతాం. రీజనింగ్, లాజిక్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద చూసినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే సమాధానం కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది. అందుకోసమనే పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు, ఇదేంటి, మేము ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ అన్యాయంగా పెట్టారేంటి, మమ్మల్ని పెట్టకూడని చోట మమ్మల్ని పెట్టారేంటి, ఈ దేశ ద్రోహుల్ని పెట్టేటువంటి గదుల్లో మమ్మల్ని పెట్టారేంటి అని రీజనింగ్ చేశారనుకోండి, కలవరం ఉండేది వాళ్ళకి. ఏంటి, మమ్మల్ని కొట్టారు కదా, కొట్టేసి వదిలేయచ్చు కదా, అసలు తీర్పు తీర్చకుండానే వచ్చి ఇక్కడ పెట్టారేంటి మమ్మల్ని అని లాజిక్ మాట్లాడారనుకోండి, గలిబిలు ఉండేది వాళ్ళ హృదయాల్లో. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు పాటలు పాడటం స్టార్ట్ చేశారు. కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో జనరల్ టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, దే ఈక్వేట్ ద థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్స్ విత్ రీజనింగ్, విత్ లాజిక్ అండ్ విత్ ద ఎక్స్పీరియన్స్. బట్ యాక్చువల్లీ వాట్ వీ నీడ్ టు డూ యాజ్ స్పిరిచువల్ పీపుల్, మనం ఏం చేయాలి అని అంటే, మనం దేవుని వాక్యంలో విషయాలను కనెక్ట్ చేయాలా. నేను ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా అని అంటే, నోయింగ్ గాడ్స్ విల్ కెన్ ప్రొవైడ్ పర్పస్. మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియచేస్తుంది. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం వల్ల మనకొక గైడెన్స్ వస్తుంది మన జీవితాలకి, అలానే నెమ్మది వస్తుంది. ఇట్ అలైన్స్ యువర్ డెసిషన్స్ విత్ ఎ హయ్యర్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఫ్రేమ్వర్క్. చాలా అత్యంత విలువైన నైతిక విలువలతో కూడినటువంటి, ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి డెసిషన్స్ నువ్వు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ నో గాడ్స్ విల్ రిగార్డింగ్ యువర్ లైఫ్, ఇఫ్ యూ నో గాడ్స్ విల్. లేకపోతే ఏ నిర్ణయాలు పడితే ఆ నిర్ణయాలు చేసేస్తూ ఉంటాం. అక్కడ మనకు నైతికత గుర్తుకు రాదు, స్పిరిచువాలిటీ గుర్తుకు రాదు. నైతికత, స్పిరిచువాలిటీ గుర్తుకు రాకపోతే ఇక మనం విశ్వాసము అనేటువంటి బ్రతుకు కొంచెం ఆలోచించాలా, ప్రశ్నించుకోవాలా. ఇఫ్ యు నో గాడ్స్ విల్, ఇట్ అలైన్స్ యువర్ డెసిషన్స్ విత్ హయ్యర్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఫ్రేమ్వర్క్, ఫాస్టరింగ్ అ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ట్రస్ట్ ఇన్ ఎ డివైన్ ప్లాన్. దైవికమైనటువంటి ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పంతో అది నిన్ను కలుపుతూ ఉంటుంది. ఇట్స్ అబౌట్ లివింగ్ ఇన్ హార్మోనీ విత్ గాడ్స్ ఇంటెన్షన్స్. దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క తలంపులతో నువ్వు మమేకమై జీవించేటువంటి జీవితానికి నిన్ను దగ్గర చేస్తుంది దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటే. ఇఫ్ యు నో గాడ్స్ విల్, నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని యొక్క ఆలోచనలు ఏంటో ఆ ఆలోచనలకు దగ్గరగా నువ్వు జీవించడానికి సహాయం చేస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఈ రెగ్యులర్గా మాట్లాడుకునేటువంటి మాటలు అని ప్రారంభం చేసాం. మనం దేవుని చిత్తం, కదిలితే మెదిలితే దేవుని చిత్తం అని అంటాం. ఎవరైనా కలుద్దాం బ్రదర్ వచ్చే నెలలో అంటే, ఆ దేవుని చిత్తం అయితే కలుద్దామండి అనేస్తాం. ఊరికినే దేవుని చిత్తం ఏంటో మా జీవితాల పట్ల అనేస్తాం. దేవుని చిత్తం ఏంటో ఇలా జరిగింది అనేస్తాం. దేవుని చిత్తం అయ్యా ఈ ఇల్లు మాకు ఇచ్చాడు అని అంటాం. ప్రతిదానికి చాలా విరివిగా మనం దేవుని చిత్తం అని మాట్లాడతాం. బట్ వీ డోంట్ నో యాక్చువల్లీ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ అవర్ లైఫ్స్. 3 రకాల చిత్తములు, దేవుని చిత్తం బైబిల్ గ్రంథంలో 3 రకాలుగా చెప్పబడింది. పోయినసారి చెప్పుకున్నాం మనం. దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం, గాడ్స్ సావరిన్ విల్. ఆయన ఏమంటాడు అంటే, నేను కరుణించేవాడినే కరుణిస్తాను, నేను కనికరించేటువంటి వాడినే కనికరిస్తాను, మీరెవరు మాట్లాడటానికి అంటాడు. దట్ ఈస్ గాడ్స్ సావరిన్ విల్. వీ కెనాట్ క్వశ్చన్ హిమ్. మనం ఆయన క్వశ్చన్ చేయలేం. నేను ఇచ్చానాయా, ఏంటి నీకేంటి, అవును నేనే ఇచ్చా, ఏంటి నీకేంటి. ఇది దేవుని యొక్క సావరిన్ విల్. ఎవరం కూడా అడ్డు చెప్పలేం. దేవుని యొక్క అడ్డు చెప్పలేని అధికారం గురించి మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. దేవుడు ఈ విషయాల్ని అలా పెట్టేశాడు, ఇక అంతే, అది జరుగుతాయి. ఇది నీకు అర్థం కావాల్సిన పని లేదు.
నువ్వు విధేయత చూపిస్తే చాలు, విధేయత చూపించమని కోరుతా ఉన్నాడు అంతే. నీకు అర్థం కాకపోవచ్చు, రాత్రి కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, మన జ్ఞానం అందదు, మన సామర్థ్యం చాలదు కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం. ఎప్పటికో అర్థమవుతాయి, ఈ జన్మలో అర్థం కాకపోవచ్చు, కానీ వీ కెనాట్ క్వశ్చన్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం, గాడ్స్ సావరిన్ విల్ అని అంటాం. దేవుని యొక్క సంపూర్ణ చిత్తం, గాడ్స్ పర్ఫెక్ట్ విల్ అని అంటాం. సంపూర్ణ చిత్తం, సంపూర్ణ చిత్తం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ బైబిల్. రివీల్డ్ విల్, ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని చిత్తం. ఈ బైబిల్లో ఒక బాలుడు ఎలా ఉండాలో చెప్పబడింది, ఒక యవనస్తుడు ఎలా ఉండాలో చెప్పబడింది, ఒక యవనస్తురాలు ఎలా ఉండాలో చెప్పబడింది, ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో చెప్పబడింది, ఒక భర్త ఎలా ఉండాలో చెప్పబడింది, ఒక భార్య ఎలా ఉండాలో చెప్పబడింది, అలాగే ఒక సంఘ కాపరి ఎలా ఉండాలో చెప్పబడింది, సంఘ నాయకుడు ఎలా ఉండాలో చెప్పబడింది, సంఘం ఎలా ఉండాలో చెప్పబడింది, సంఘంలో ఒక సభ్యుడు ఎలా ఉండాలో చెప్పబడింది, వృద్ధులు ఎలా ఉండాలో చెప్పబడింది, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలో చెప్పబడింది, విధవరాళ్ళు ఎలా ఉండాలో చెప్పబడింది, సంఘం సమాజంలో ఏం చేయాలో చెప్పబడింది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ బైబిల్. దట్ ఈస్ గాడ్స్ రివీల్డ్ విల్. దేవుని యొక్క ప్రత్యక్షపరచబడినటువంటి చిత్తం ఇది, దేవుని మనస్సు. చాలా సందర్భాల్లో వీటిని చెయ్యం మనం. అయ్యా ట్రైన్ వస్తుందా రాదా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ట్రైన్ వస్తుందా రాదా మనకెందుకు? ఆ ట్రైన్లో ఎలా ఉండాలో రాశాడు. ట్రైన్ ఎప్పుడు వచ్చినా కానీ ఆ ట్రైన్లో ఎలా ఉండాలో నువ్వు రాశాడు, అది నేర్చుకో. మనం ఆ ట్రైన్ వస్తుందా రాదా అని ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. దేవుని యొక్క రివీల్డ్ విల్, దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం, ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని వాక్యం. దేవుడు ఏమంటాడు అయ్యానంటే, బయలుపరచబడినవి మీవి, రహస్యముగా ఉన్నవి నావి అని అంటాడు. బయలుపరచబడినవి మీవి, రహస్యముగా ఉన్నవి నావి. మనం ఏం చేస్తూ ఉంటాం? రహస్యంగా ఉన్న వాటి గురించి ప్రార్థనల మీద ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఉపవాసాలు ఉంటా ఉంటాం, కొండలు ఎక్కుతూ ఉంటాం. చూపిదేవా, అమ్మాయిని చూపిదేవా, 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 చూపిదేవా అని చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాడు. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలా, అంతే. అందం మోస్కరం, సౌందర్యం వ్యర్థం చెప్పాడు కదా. సాటి అయిన సహాయం వెతుక్కోవాలా, సాటి అయిన సహాయం వెతుక్కోవాలా, వెతకాలా. భార్య దొరికిన వాడికి దొరకటం అంటే ఏం చేయాలి చెప్పండి? దొరకాలంటే వెతకాల. వెతక్కుండగానే అక్కడెక్కడో కనబడటంతోనే లవ్ ఎట్ ఫస్ట్ సైజ్ అనకూడదు, వెతకాల. బైబిల్ గ్రంథంలో చెప్పండి ఈ విషయాలన్నీ కూడా. వెతకాల, దొరుకుద్ది, అప్పుడు మేలు దొరికినట్టు. అందం వ్యర్థం, సౌందర్యం వ్యర్థం అని మాట్లాడుతూ ఉన్నాడు, చెప్పబడింది ఆల్రెడీ. అలాగనే విశ్వాసిని పెళ్లి చేసుకోవాలా, చెప్పబడింది ఆల్రెడీ. ఇదిగో మీ ఇద్దరు ఒకరికొకరు పరిశుద్ధతలు ఎదిగించుకోవాలా, చెప్పబడింది ఆల్రెడీ. ఇదిగో వివాహము అందరిలో ఘనంగా జరగాల, పాన్పు నిష్కలంకంగా ఉండాలా, చెప్పబడింది ఆల్రెడీ. వివాహానికంటే ముందే పాన్ పెక్కేస్తే దానికి మనం ఏం చేద్దాం ఇక? సో చెప్పబడినటువంటి విషయాలను పాటించకుండా చెప్పనటువంటి విషయాల కోసం పరితపించద్దు. ఆల్రెడీ చెప్పినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. దేవుడు అనుమతించినటువంటి చిత్తం. మూడోది, దేవుడు నీకు ఒకటి ఇవ్వాలనుకున్నాడు, నీకు అది నచ్చట్లా. నీకు యాపిల్ ఇవ్వాలనుకున్నాడు, నీకేం బర్గర్ తినాలనిపిస్తూ ఉంది. రెండు పెట్టాడు ఈ ముందు. లేదు దేవా, నేను బర్గరే తింటా దేవా. వద్దురా నాయన, నీ ఆరోగ్యానికి మంచిది కాదు, కడుపు చెడిపోద్ది, మోషన్స్ అవుతాయి, హాస్పిటల్కి వెళ్తావు, మందులు సరిగా దొరకపోతే ఇంకేదో అయిపోద్ది, వద్దురా. లేదు దేవా, యాపిల్ ఈ రోజుల్లో ఈ జనరేషన్లో యాపిల్ ఎవడు తింటాడు, నేను బర్గరే తింటానని. సరే తినిపో అంటాడు ఆయన. కాన్సిక్వెన్సెస్ వస్తాయి, పర్యవసానాలు వస్తాయి. దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం, దేవుడు అనుమతించినటువంటి చిత్తం. ఎలా తెలుసుకుంటాం దేవుని చిత్తాన్ని? ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు 4 విషయాలు చూసాం. ఒకటి, వాక్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉంటే, రెగ్యులర్గా డైలీ బేసిస్లో వాక్యాన్ని చదువుతూ ఉంటే నీకు దేవుని మనస్సు నీకు అర్థమవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ గాడ్స్ విల్. నువ్వు దేవునితో రోజు, కొంతమంది ఇలా అంటారు,
ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చొని నువ్వు దేవునితో అనుదినం అనుసంధానం చేయబడేటువంటి సమయం ఉండాలా. ఆ సమయంలో నువ్వు చదువుతున్నటువంటి వాక్యంలో నుండే దేవుడు నీకు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు, తన మనసును నీకు తెలియచేస్తూ ఉంటాడు. రెండోది ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు, తన మనసుని నీకు తెలియచేస్తాడు. మూడోది పరిశుద్ధాత్ముడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకి ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు, పొమ్మని అంటూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముని పరిచర్యలు అనేకం మన జీవితాల్లో. ఆ స్పృహ కలిగి ఉండాలా. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో, నా కుటుంబంలో పరిచర్యలు జరిగిస్తూ ఉంటాడు, ఆ స్పృహ కలిగి ఉండాలా. నాలుగవది, మన చుట్టూ కొంతమంది గాడ్లీ కౌన్సిలర్లు ఉంటారు. వాళ్ళు కూడా మనకి మంచి విషయాలు నేర్పించడానికి, బోధించడానికి ఇష్టపడతా ఉంటారు. గాడ్లీ కౌన్సిల్. నేను కూడా ఈ మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి వాళ్ళు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చాలా వయసులో పెద్దవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. గాడ్లీ కౌన్సిల్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను ఒక రోజంతా కూర్చున్నా, 2-3 సిట్టింగ్లు వేసాను నేను కూడా. గాడ్లీ కౌన్సిల్ కావాలి మనకి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యల ద్వారా, దైవికమైనటువంటి వ్యక్తుల ఆలోచన ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనల్ని ఏం చేయమంటా ఉన్నాడు, ఏం చేయొద్దు అంటా ఉన్నాడు అనేటువంటి విషయాల్ని ఆలోచించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు మన అల్టిమేట్ మోడల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ అల్టిమేట్ మోడల్. ఆయన జీవితంలో కూడా దేవుని చిత్తానికి ఆయన ఇచ్చినటువంటి విలువ, ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, దాని గురించి మాట్లాడి నా మాటలు నేను ముగిస్తాను. మొట్టమొదటి విషయం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటాడయనంటే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని అంటాడు. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి, గమనించండి. నా ఇష్టము, పంపిన వాని చిత్తము. నా ఇష్టము, పంపిన వాని చిత్తం. ఈ 2 కూడా ఉంటాయి మన జీవితాల్లో. నా ఇష్టం ఉంటుంది, అలాగే పంపిన వాని చిత్తం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒకవేళ నన్ను ఈ మాట చెప్పనియండి, పంపిన వాని చిత్తం కంటే నా ఇష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది నా జీవితంలో. యేసుప్రభు చాలా స్పష్టంగా ఏమంటా ఉన్నాడు ఆయనంటే, ఇది యేసుప్రభు జీవితం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. నా ఇష్టం కాదు, నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి నేను రాలా. నా ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలా, దానికోసం నేను రాలా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను పరలోకం నుండి దిగి వచ్చాను అని అంటా ఉన్నాడు. మాట్లాడుతున్న నేను, వింటున్నటువంటి మీ అందరూ కూడా, మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి? ఒకవేళ లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని నా ఇష్టాలు ఏంటి అని రాసుకుందాం. ఒకవేళ ఒక విషయాన్ని బట్టి నా ఇష్టం ఏంటి, వివాహాన్ని బట్టి నా ఇష్టం ఏంటి, లేకపోతే పలానా విషయాన్ని బట్టి నా ఇష్టం ఏంటి, లేకపోతే దాన్ని బట్టి నా ఇష్టం ఏంటి, దాని గురించి దేవుని చిత్తం ఏం చెప్తుంది బైబిల్లో, పక్కపక్కన రాసుకుంటే చాలా సందర్భాల్లో మన ఇష్టాలే మనం నెరవేర్చేసుకున్నాం. దేవుని చిత్తానికి చాలా తక్కువ విలువనిచ్చాము మన జీవితంలో. యేసుప్రభు చాలా స్పష్టంగా ఏమంటా ఉన్నాడు ఆయనంటే, నా ఇష్టం కాదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చాను అని అంటా ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అంటాడు. ఒక స్టెప్ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక స్లైడ్లో ఏమన్నాడు ఆయనంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు అన్నాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు, నా ఇష్టం కాదు.
రెండో స్లైడ్లో ఏమంటా ఉన్నాడు ఆయన అంటే, ఏంటి నన్ను పంపిన వాని చిత్తం ఏంటి అని అంటే, ఆయన పని. ఎవరి పని ఇది? ఎవరి పని అండి? ఎవరి పని చెప్పండి? దేవుని పని, పంపిన వాని పని. ఈ లోకంలోనికి దేవుడు నిన్ను పంపించాడు. సొలొమోను, నేను నిన్ను ఈ లోకంలోనికి పంపాను. అయ్యా బాబు రిచిబాబు, నేను నీకు లోకంలోనికి పంపాను. నేను నిన్ను పంపినప్పుడు ఒక పని కోసం పంపించాను. ఆ పని ఏంటో చేస్తా ఉన్నావా అంటాడనమాట. నా ఇష్టం కాదు, నన్ను పంపిన వాని చిత్తం. నన్ను పంపిన వాని చిత్తము అన్నప్పుడు, విల్ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయనంటే, పని గురించి. ఆయన పని తుదముట్టించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు పని ఇచ్చాడు, ఇక్కడ పంపాడు అని అంటే, మరి ఆ పని ఏంటి? మనం అర్థం చేసుకోవలసినటువంటి వారం, మనం తెలుసుకోవలసినటువంటి వారం. నేను వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పని తుదముట్టించటం. చిత్తము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటి చిత్తం? దేవుడు మనల్ని ఈ లోకానికి పంపినప్పుడు ఒక పని కోసం పంపాడు. ఆ పని ఏంటో మనకు అర్థం కావాలా. దేవుడు పంపినటువంటి పని చేయకుండా ఈ లోకంలోనే మన కాలం గడిపేస్తూ ఉన్నాం అనుకోండి, లేకపోతే కాలం ముగించేస్తూ ఉన్నాం అనుకోండి, ఉపయోగం ఏంటి? అందుకోసం నేను ఒకసారి మాట్లాడుతూ నేను ఏమన్నానయ్యానంటే, నేను ఐఫోన్ 16 కొనుక్కున్నాను. ఆ ఐఫోన్ 16 కొనుక్కొని నేను తీసుకొని వచ్చి ఈ పుల్పిట్ ఊగుతుంది కదా అని చెప్పేసి పుల్పిట్ కింద పెట్టాను అనుకోండి, పుల్పిట్ ఊగటం ఆగిపోద్ది, అవునా కాదా? బాగుందిలే, సెట్ అయిపోయిందిలే అని చెప్పేసి వెళ్ళిపోతా. పుల్పిట్ ఊగట్లేదు కాబట్టి అనిత గారు, రాజుగారు కూడా భలే సెట్ అయిందిలే అని చెప్పేసి అని అంటారు. సెట్ కావడానికి ఏం పెట్టాం? ఐఫోన్ 16 పెట్టాం. కానీ ఐఫోన్ 16 అందుకు చేయబడిందా? ఏదైనా ఊగుతూ ఉంటే దాని కింద సెట్ చేయడానికా ఐఫోన్ 16? కాదు. ఐఫోన్ 16 ఎందుకు అయ్యానంటే దానికి ఒక ఉద్దేశం ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక పని ఉంది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటాడు ఆయనంటే, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నైతిక విలువల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నైతిక విలువల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేస్తా, నాకు వేరొక విలువలు లేవు, నా తీర్పు న్యాయమైనది అని అంటా ఉన్నాడు. చూడండి, ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్ని మాటల్లో నా ఇష్టం కాదు, నన్ను పంపిన వాని చిత్తం, నన్ను పంపిన వాని చిత్తమే, నాకు ఒక పని పెట్టాడు ఈ లోకంలో, నేను ఆ పని చేయాలా అంతే. ఇదిగో నా ఇష్టం కాదు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేస్తా, నా ఇష్టం కాదు, నా తీర్పు న్యాయమైనది. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది అని అంటాడు. నేను 3 ప్రాముఖ్యమైన విషయాల్ని పెడతా ఉన్నా యేసు ప్రభు జీవితంలో దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఒకటి, నా ఇష్టం కాదు, దేవుని చిత్తము అని అంటా ఉన్నాడు. దేవుని చిత్తము అనే దానికి యేసు ప్రభు ఇస్తున్నటువంటి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, ఆయన నా జీవితానికి పెట్టినటువంటి పని, నేను అది చాలా న్యాయంగా చేస్తాను. 4వది, నేను చేస్తున్నటువంటి ఆ పనులను బట్టి, ఆ క్రియలను బట్టి నన్ను దేవుడు పంపాడు అనేది సాక్ష్యంగా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ గాడ్స్ విల్ ఇన్ జీసస్ క్రైస్ట్ లైఫ్. యేసు ప్రభు జీవితంలో దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏంటయ్యానంటే, నా ఇష్టం కాదు, దేవుని చిత్తమే. దేవుని చిత్తం అంటే ఏంటయ్యానంటే, నా జీవితానికి ఒక పని పెట్టాడు ఆయన, ఆ పనిని నేను చాలా న్యాయంగా చేస్తాను. 4వది, నేను ఆ పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను పంపాడని జనాలు తెలుసుకుంటారు. ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో కూడా జరగాల్సింది అదే. దేవుడు నన్ను పంపాడు,
మనం భూమి మీదకి వచ్చాం, మనం అందరం కూడా. దేవుడు నన్ను పంపాడు. అయితే నా ఇష్టం కాదు, ఆయన చిత్తం. ఏంటి ఆయన చిత్తం అని అంటే, నా జీవితానికి ఒక పని ఉంది, ఒక యూనిక్ వర్క్ ఉంది. నాకు సాల్మన్ మాత్రమే చేయగలిగినటువంటి ఒక పని ఉంది, అందుకోసం నన్ను పంపాడు. లేకపోతే నన్ను పంపనవసరం లేదు. ఒక యూనిక్ పర్సన్గా, నా కన్ను లాంటి కన్ను ఇంకొకటికి లేదు, నా నాలుక లాంటి నాలుక ఇంకొకటికి లేదు, నా అంగిటి లాంటి అంగిటి ఇంకొకటికి లేదు, నా చెవు లాంటి చెవి ఇంకొకటికి లేదు, నా వేలిముద్ర లాంటి వేలిముద్ర ప్రపంచంలో ఎవరికీ లేదు. ఐ ఆమ్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ దట్ వర్క్, అ యూనిక్ పర్సన్, దట్ ఈజ్ సాలమన్. అలాగే మనం అందరం కూడా దేవుడు నన్ను పంపాడు, పర్టికులర్ టైంలో, పర్టికులర్ సమయంలో, అపాయింటెడ్ టైంలో దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడు అని అంటే ఆయన చిత్తము, ఆయన పని. మనందరం కూడా ఇప్పటి వరకు మీరు ప్రార్థన చేస్తుంటే దేవునికి వందనాలు, చేయకపోతే ఈ ప్రార్థన చేయండి. దేవా, ఈ భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పని ఏంటి? నన్ను ఈ మాట చెప్పనియండి. ఆయన ఇచ్చినటువంటి పని కాకుండా మీరు మస్తు పనులు చేస్తూ ఉన్నారేమో, వాటి వల్ల ఏం లేదు ఉపయోగం. మనుషుల్లో మీకు ఘనత వస్తుందేమో, మనుషుల్లో మీకు మహిమ వస్తుందేమో, మనుషుల్లో మీకు అప్లాజ్ వస్తుందేమో, మనుషులు మిమ్మల్ని ఎత్తి సింహాసనం మీద కూర్చోబెడతారేమో, ఉపయోగం లేదు. ఆయన ఇచ్చిన పని ఏంటో మీకు అర్థం కావాలా? ఆయన ఇచ్చిన పని ఏంటి? యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నా ఇష్టం కాదు, నన్ను పంపిన వాని చిత్తం. దానికి ఇస్తున్న రెండవ డెఫినేషన్, ఆయన పని ఉంది. ఆయనకు ఒక పని ఉంది ఇక్కడ. ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో, ఈ గ్రాండ్ ప్లాన్లో, బిగ్ పిక్చర్లో నాతో ఆయన చేయాలనుకున్నటువంటి ఒక పని ఉంది. అది నాకు అర్థం కావాలా. ఆ పనిని నేను చాలా న్యాయంగా చేస్తా, ఆ పనిని నేను చాలా నీతితో చేస్తా. తద్వారా ఏమర్థం అవుతాయనంటే, నన్ను చూసినటువంటి వాళ్ళందరూ ఏమంటారాయనంటే, ఇతడు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు అని అంటారు. అంటే నన్ను, నా పనుల్ని దేవునితో కనెక్ట్ చేస్తారు. నన్ను, నా పనుల్ని దేవునితో కనెక్ట్ చేయకుండా ఉంటే ఎక్కడో తేడా కొడుతుందన్నమాట. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని చిత్తం తెలుసుకోవలసినటువంటి వారు. యోహాను 5:30 అంటాడు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుని పనిచేసేటువంటి వాడి వల్ల ఎప్పుడు కూడా ఎవరికి మహిమ అంటే దేవునికి మహిమ, అతనికి కాదు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని అంటాడు. We do God's work, the appointed work for us to glorify God, not to glorify us, not to glorify yourself. We do work, the God-given work, the God-appointed work, God-willed work to glorify God. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని చూడండి చాలా జాగ్రత్తగా. దేవుని చిత్తం మన జీవితాల పట్ల అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ద ప్యారలల్ వర్డ్, ద వర్క్ గాడ్ హ్యాస్ గివెన్, ద విల్ ద వర్క్, ద విల్ ద వర్క్. దేవుని చిత్తం అని అంటే అది క్రియలతో కూడింది. ఆ పని ఎవరివ్వాలంటే దేవుడే ఇవ్వాలా, న్యాయంగా చేయాలా. గెత్సెమనే తోటలో మనం చూస్తూ ఉంటాం, ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే. కొన్నిసార్లు ఆయన చిత్తాన్ని జరిగించేటప్పుడు చాలా కష్టమైపోద్ది, చెమట రక్తంగా మారిపోద్ది. అంత ఈజీ కాదు దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలని అంటే, అంత ఈజీ కాదు. బాగా ప్రేమించాను ఒక అమ్మాయిని అనుకుందాం, యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. బాగా ఇష్టపడ్డాను, అసలు నా ప్రాణం అంతా ఆమె అనుకున్నాను. దేవుడు అన్నాడు కాదురా, ఈ అమ్మాయి కాదురా అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? కష్టం అది. చాలా వర్కౌట్ చేశాను పలానా ప్రాంతానికి వెళ్ళాలి అని, అన్నీ రెడీ చేసుకున్నాను, డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టాను, టికెట్ కొన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు గీస్తులు అన్నీ కూడా అమ్మేశాను. అంత వర్కౌట్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున ప్రయాణం అనగా దేవుడు ఈ రోజున నీకు కనబడో లేకపోతే నీకు వినబడో వద్దు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? It is very difficult in one sense to do God's will, and it is very easy in another sense to do God's will if you love God. నువ్వు దేవుని ప్రేమించేటువంటి వాడు అయితే దేవుని చిత్తం చేయడం చాలా సులభం.
ఒకవేళ దేవుణ్ణి నువ్వు ప్రేమించేటువంటి వాడు కాకపోతే, దేవుడు ఒకవేళ నిన్ను వద్దు అని అంటే నీకు చాలా కష్టమైపోద్ది. ఒక మాట చెప్పాలంటే చెమట రక్తమైపోద్ది. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఆపేస్తా ఉన్నాను. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో దేవుని చిత్తమైతే నేను మీ యొద్దకు వస్తానని మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి విషయమే, పరిచర్యే, పనే, ఆశీర్వాదకరమైనటువంటి విషయమే. బట్ స్టిల్ హీ సీకింగ్ గాడ్స్ విల్. వై? అక్కడ స్టార్ట్ అయింది మన ఈ బోధన. ఏంటి అసలు దేవుని చిత్తం? పౌలు గారి జీవితంలో ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో చూసాం దేవుని చిత్తానికి. బైబిల్లో దేవుని చిత్తానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో చూసాం. ఈ రోజున అసలు మనకందరికీ మాదిరి అయినటువంటి యేసు ప్రభు జీవితంలో దేవుని చిత్తానికి ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఫ్రమ్ జీసస్ లైఫ్, వాట్ ఈస్ గాడ్స్ విల్ అని అంటే, ద యూనిక్ పర్పస్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. ద యూనిక్ పర్పస్ మళ్ళీ చెప్పనయ్యండి. నీవు మాత్రమే చేయగలిగినటువంటి ఒక పని ఉంది దేవునికి. అది చెయ్యకుండగా ఒకవేళ మనం మన జీవితాలు ముగిస్తే అది ఆయనకు సంతోషం కాదు. పని, ఆయన పని న్యాయంగా చేద్దాం. తెలుసుకుందాం అసలు ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నా ద్వారాను. వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ మై లైఫ్? వాట్ ఈస్ దట్ యూనిక్ వర్క్ దట్ యూ ప్లాన్డ్ ఫర్ మై లైఫ్? వాట్ ఈస్ దట్ యూనిక్ వర్క్? అదేంటి అసలు? అదేంటి? ఓ మాట ఉంటుంది కదా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్న ఎడల మనకి ఏం లాభం? ఒకసారి శామ్ కమలేషన్ గారని ఎఫ్ఎంపీబీ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ ఆయన గారు మాట్లాడుతూ ఒక ఆయన అంట చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు. పని చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు, పనే చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడికి ఎక్కడికో పోయిన తర్వాత అక్కడ అడిగారంట, ఎవరు పంపించారు సార్ మిమ్మల్ని అని అంటే, పలానా వాళ్ళు పంపించారనంటే. ఇక్కడికి పంపించకూడదు, ఇక్కడికి పంపించాల్సింది వేరే వాళ్ళని అని అంటే ఆయన ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి, సార్ మీరు ఇక్కడికే కదా నన్ను పంపించిందంటే, ఎవరు చెప్పారు నిన్ను అక్కడికి వెళ్ళమని? నిన్ను ఏర్పాటు చేసింది తూర్పు వైపు పోమని, నువ్వు పడమర వైపు పోయావేంటి? చేయలేదా? చేశాడు. కానీ తన కోసం ఏర్పాటు చేయబడినటువంటి దిక్కులు వెళ్ళా, తాను అనుకున్నటువంటి దిక్కులు వెళ్ళిపోయాడు. మనం కూడా అంతే. కాపరిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా, ప్లీజ్ ఎంక్వైర్ విత్ గాడ్. Kneel down, pray and pray. Lord, what is that unique work that you have planned for my life? ఏంటి అసలు ఆ పని ఏంటి? అసలు నన్ను పంపిన పని ఏంటి? అది చేయడానికి, అది చేస్తే రెండు జరుగుతాయి అంట. నాకు దేవునికి కనెక్షన్ ఉందని జనాలకు అర్థం అవుద్దంట. రెండవది దేవునికి మహిమ కలుగుద్దంట. దేవుడు ఈ మాటల చేత మనల్ని ప్రోత్సహించి ప్రేరేపించి మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని కనుగొనడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలని కోరుకుందాం. మళ్ళా చెప్తా ఉన్నాను, ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుని చిత్తం, ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటి చిత్తం మన జీవితంలో జరగకుండగా ఇంకేదేదో జరిగినందువల్ల దేవుడు సంతోషించేటువంటి దేవుడు కాదు. ఆయన నన్ను ఆ పర్టికులర్ టైంలో, అపాయింటెడ్ ప్లేస్కి ఎందుకు పంపించాడో ఆ పని జరుగుతూ ఉందా లేదా అనేది మనం దేవుడి దగ్గర కనుగొనవలసినటువంటి వారము. మన దేవుడు మాట్లాడే దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ఇచ్చి మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, గాడ్లీ కౌన్సిల్ ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు. నీకు ఎలా అర్థమవ్వాలో అలా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మనకుండగా కనుగొనడానికి ఇంకెందుకు మనం ఆలస్యం చేయాలా? ప్రార్థన చేయండి. ఈ విషయాన్ని గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత, దేవా 40 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు అనుకున్నదే జరుగుతుందా, జరగడం లేదా? జరగకపోతే వాట్ ఈస్ దట్ పర్టికులర్ వర్క్ దట్ యు హ్యావ్ అసైన్డ్ ఫర్ మై లైఫ్? దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
దాన్ని బట్టి దేవుడు ఆనందించేటువంటి వాడు. ప్రార్థనలు చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా దేవా, సృష్టి అంతటిలో కూడా మకుటంగా మానవుని మీరు చేశారు. రాజులైనటువంటి యాజక సమూహంగా మీరు ఉండమని చెప్పారు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఏరుడని చెప్పారు. పాపం మా జీవితాల్లో నుండి ఆ మహిమను తీసివేసింది. అందరూ అంతటను పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారు. మీ మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు అనే మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పాపం వలన వచ్చు జీతం మరణం అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును మా తండ్రి, మేమందరం కూడా ఆదాము నుండి మాకు ఆపాదించబడినటువంటి పాపాన్ని బట్టి నీకు దూరమైపోయాం. మీతో సంబంధంలో లేకుండా పోయాం. నరకానికి పాత్రులుగా ఉన్నాం. ఉగ్రత కుమారులుగా మేము పిలువబడతా ఉన్నప్పుడు, శత్రువులుగా మేము ఉన్నప్పుడు, బలహీనులుగా మేము ఉన్నప్పుడు, భక్తిహీనులుగా మేము ఉన్నప్పుడు, క్రీస్తు మా అందరి కోసం సిలువలో మరణించెను అనే మాటలు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యువర్ వర్క్ ఆన్ ద క్రాస్ మాకు క్షమాపణ అనుగ్రహించింది, మాకు విడుదల అనుగ్రహించింది, విమోచన అనుగ్రహించింది. మేమందరం కూడా పాప ప్రభావంలో ఉన్నటువంటి మా మనసుల చేత మీరు మా జీవితాల పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు కనుగొనలేకపోయాం. ఆత్మ సంగతులు ఆత్మ కలిగిన వాడే జ్ఞాపకం చేసుకుంటాడు, వివేచించగలుగుతాడనే మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మేము రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడిని మాకు అనుగ్రహించి మా జీవితాల పట్ల మీ ఆత్మీయ ఉద్దేశాలు తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. గొప్ప దేవుడవు, కృపామయుడు, కనికర సంపన్నుడు, అనుదినము నూతనముగా వాత్సల్యముతో మమ్మల్ని ఎదుర్కొనేటువంటి దేవుడు. మా జీవితాల పట్ల మీకున్న తలంపులు గొప్పవి, ఆలోచనలు చాలా గంభీరమైనవి. మా జీవితాల్లో అవి నెరవేరాలని మీరు ఇష్టపడతా ఉన్నారు. మా ఇష్టం కాదు, మీ చిత్తం జరిగించబడాలని మీరు కోరుకుంటా ఉన్నారు. ప్రభువే మాకు మాదిరి, ప్రభువే మాకు లక్ష్యం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు నన్ను పంపిన వాని పని నేను చేస్తాను అని చెప్తా ఉన్నారు. న్యాయంగా చేస్తాను, దాన్ని బట్టి నాకు దేవునికి సంబంధం ఉందని మాట్లాడుకుంటారు, దేవుడు మహింపరచబడతాడు అని. మా జీవితాలు కూడా అలాగనే ఉండాలా. దానికి మించి అనేకం జరుగుగాక, దానికి మించి వేరైనది, ఎత్తైనవి, గొప్పవి, ఘనమైనవి జరుగుగాక. దానిలో మీరు ఆనందించేటువంటి దేవుడు కాదు. కేవలం మమ్మల్ని ఎందుకు తయారు చేశారో ఆ పనిని మేము జరిగించినప్పుడే మీరు ఆనందించేటువంటి దేవుడు, సంతోషించేటువంటి దేవుడు. మా జీవితాల్లో మీ చిత్తమేమిటో గ్రహించడానికి పరిశుద్ధాత్ముడా మాకు సహాయాన్ని దయచేయండి. వాక్య స్వరూపుడా మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యము చేత, ప్రార్థన చేత, ఆలోచన చేత, సహవాసము చేత, పరిశుద్ధాత్ముని కార్యముల చేత మా జీవితాలకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ అసమానమైన పని, ఆ యూనిక్ వర్క్ ఏంటో మాకు తెలియచేయండి. దాన్ని చేసి బలా మంచి నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలువబడే కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. కూడి వచ్చినటువంటి వారందరినీ దీవించండి, కుటుంబాలను ఆవరించండి. ఆత్మదేవుడా, ప్రతి అవసరతను తీర్చండి, ఆరోగ్యమును అనుగ్రహించండి, అనారోగ్యమును కుటుంబాల నుండి పారదోలండి. వాక్యము చేత, ప్రార్థన చేత సమస్తమును పవిత్రీకరించండి. మీ యొక్క కనుసన్నల్లో, మీ యొక్క నడిపింపులో, మీ యొక్క మార్గదర్శకత్వంలో మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ఈ లోకంలో జీవించి సాక్ష్యాన్ని పంచేటువంటి వారిగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, సంఘము, సంఘ పరిచర్యలు, రాబోయే కార్యక్రమాలు, కార్యవర్గం, కాపర్ల పరిచర్య, విశ్వాసుల సహకారం సమస్తమును సమకూర్చి జరిగించి మీరే మహిమ పొందమని వేడుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును, మన కుటుంబాలకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును సదా తోడై నిలిచి నడిపించునుగాక, ఆమెన్.